గర్భాశయంలో గడ్డలు ఉన్నాయని తెలిసినప్పుడు మనలో చాలామంది ఆందోళన చెందుతూ ఉంటారు. నిజానికి గర్భాశయంలో గడ్డలనేవి అంత ప్రమాదకరమైనవేవి కావు. క్యాన్సర్ కణితులు అంతకన్నా కావు. కాకపోతే ఈ కణితుల పరిమాణం పెరుగుతున్న కొద్దీ నెలసరిలో చిక్కులు పెరుగుతూ ఉంటాయి. అయితే గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ పరిమాణం తక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు మందులతోనే వాటిని కరిగించేయచ్చు. లేదంటే యూట్రైన్ ఎంబోలైజేషన్ అనే విధానంలో వాటికి రక్త ప్రసారం అందకుండా చేసి వాటంతట అవే రాలిపోయేలా చేయొచ్చు. పరిమాణము మరీ పెద్దగా ఉన్నప్పుడు లాప్రోస్కోపీ లేదా ఓపెన్ సర్జరీ చేయటం ద్వారా వాటిని చాలా తేలికగానే తొలగించవచ్చు. గర్భసంచిలో కణితులకు ఆధునిక చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భాశయంలో గడ్డలు లేదా ఫైబ్రాయిడ్స్ పెరగటం అనేది ఇవాళ చాలామంది మహిళలకు ఒక పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. సాధారణంగా ఇవి 30 ఏళ్ల తర్వాత ఏర్పడుతూ ఉంటాయి. నడి వయసు దాటిన మహిళల్లో 15 నుంచి 20% మంది ఈ ఫైబ్రాయిడ్స్తో బాధపడుతున్నారని ఒక అంచనా. గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు నెలసరి చిక్కులతో పాటు పొట్టలో అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఫైబ్రాయిడ్స్ పరిమాణం చిన్నగా ఉన్నప్పుడు హార్మోన్ థెరపీ, GnRH ఇంజెక్షన్లు, కార్టరీ అబ్లేషన్, థర్మల్ చాయిస్ వంటి పద్ధతుల్లో చికిత్సలు చేస్తున్నారు. అవసరమైతే గర్భాశయాన్ని కూడా తొలగిస్తున్నారు. అయితే మినిమల్ ఇన్వేజివ్ టెక్నాలజీ, ప్రత్యేకించి లాప్రోస్కోపీ వాడకం బాగా పెరిగిన నేపథ్యంలో పెద్దగా కోతలు పెట్టకుండా గర్భసంచిని తొలగించకుండానే ఇవాళ ఫైబ్రాయిడ్స్ని సులువుగా తొలగిస్తున్నారు. ముందుగా యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే ఈ గర్భసంచిలో కొన్ని చిన్న చిన్న మాంస ముద్దలు లాంటివి ఏర్పడటం జరుగుతాయండి. వాటిని ఫైబ్రాయిడ్స్ అంటాం. ఇవి అన్ని చోట్ల అస్తమానము ప్రమాదం అవ్వాలని ఈ క్యాన్సర్ కింద మారే ఛాన్సెస్ అనేది ఉండవండి. కొన్ని మాత్రమే మనకి ప్రమాదకరం అవుతాయి. కానీ దీనివల్ల వచ్చే సిమ్టమ్స్ ఏంటంటే మన బ్లీడింగ్ ఒకటి, అంటే రక్తస్రావం జరగడము, నొప్పి రావటం కొంతమందిలో, ఇలాగా కొన్ని సిమ్టమ్స్ ద్వారా మనకి యూట్రైన్ ఫైబ్రాయిడ్ అనేది ఉండడం జరుగుతుందండి. కామన్గా మనము ఇది ఒక చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి చేసుకుంటే మనకి యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా లేవా అనేది తెలిసిపోతుంది. గర్భాశయంలో కణితుల్ని, వాటి పరిమాణాన్ని స్కానింగ్ చేయటం ద్వారా ఖచ్చితంగా గుర్తించవచ్చు. అల్ట్రాసౌండ్, MRI పరీక్ష ద్వారా ఫైబ్రాయిడ్స్ని గుర్తిస్తారు. అవసరం అనుకుంటే ఎండోమెట్రియల్ బయాప్సీ, హిస్టరోస్కోపీ, హిస్టరోసాల్ఫింజియోగ్రఫీ, లాప్రోస్కోపీ వంటి పరీక్షలు చేయటం ద్వారా ఫైబ్రాయిడ్స్ పరిమాణాన్ని, వాటి ఆకారాన్ని చాలా వరకు ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు. కణితుల పరిమాణం చాలా చిన్నగా, అంటే మిల్లీమీటర్ల పరిమాణంలో ఉన్నప్పుడు మందుల సాయంతో వాటిని చాలా తేలికగా కరిగించవచ్చు. ఫైబ్రాయిడ్స్తో ఇబ్బందులు తక్కువగా ఉన్నప్పుడు హార్మోన్ చికిత్స చేయటం ద్వారా వాటి పరిమాణం కుచించుకుపోయేలా చేస్తారు. కణితులు మరీ పెద్దగా ఉన్నప్పుడు మయోమెక్టమీ సర్జరీ చేసి వాటిని తొలగిస్తారు. రక్త సరఫరాని నిలిపివేయటం ద్వారా ఫైబ్రాయిడ్ కుచించుకుపోయేలా చేసే యూటరైన్ ఎంబోలైజేషన్ అనే కొత్త ప్రక్రియ కొత్తగా అందుబాటులోకి వచ్చింది. యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఇదివరకు ఉన్న వాళ్ళల్లో చాలా మందిలో ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో కంపల్సరీ హిస్టెక్టమీ అనేది చేయడం జరిగేది. దీనికి ఓపెన్ సర్జరీ అంటే పొట్టంతా కోసి మనం హిస్టెక్టమీ చేయడం జరుగుతుంది. కొంతమందిలో లాప్రోస్కోపిక్ ద్వారా కూడా హిస్టెక్టమీ చేయడం అనేది జరుగుతుంది. ఇంకొంతమందిలో మనము ఓన్లీ మయోమెక్టమీ అంటాం, అంటే ఏదైతే ఫైబ్రాయిడ్ ఉందో దాని వరకే మనము కట్ చేసి తీయటం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా సర్జికల్ ఆప్షన్స్ అండి. ఈ సర్జికల్ ఆప్షన్స్ వరకే ఉండేవి ఇదివరకు. కొత్తగా మనకి యూట్రైన్ ఆర్టరీ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ అంటాం, UAE అంటాం ఈ ప్రొసీజర్ని. యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్కి ఇప్పుడు చాలా రెవల్యూషనరీ ట్రీట్మెంట్ అనుకోవచ్చు, అండ్ మరీ చాలా సులువైన ట్రీట్మెంట్ అని కూడా అనుకోవచ్చు. ఇదివరకు ఓన్లీ మన ఫారిన్ కంట్రీస్లో లైక్ US తర్వాత UKలో ఇలాంటి కంట్రీస్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ టెక్నాలజీ ఇప్పుడు మనకి మన హైదరాబాద్లో చిరంజీవి హాస్పిటల్లో కూడా అందుబాటులో ఉంచాం. దీనివల్ల ఏంటంటే మనము ఏమి కోత కుట్టు ఏమి లేకుండా, మేజర్ సర్జరీ అనేది ఏమి చేయకుండా, మనము యూట్రస్ని మెయిన్గా తీసేయకుండా చిన్న ప్రొసీజర్, త్వరగా కోలుకునే ప్రొసీజరే యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్. మొక్క ఏపుగా పెరగాలంటే దాని వేర్ల నుంచి నీరు చక్కగా సరఫరా అవుతూ ఉండాలి. వేర్ల నుంచి నీటి సరఫరా ఆగిపోతే మొక్క క్రమంగా వాడిపోయి చివరికి ఎండిపోతుంది. ఎంబోలైజేషన్ ప్రక్రియ కూడా అచ్చంగా ఇలాగే ఉంటుంది. ఎంబోలైజేషన్ విధానంలో గర్భాశయంలోని కణితులకు ప్రాణాధారమైన రక్తాన్ని అందకుండా చేస్తారు. కణితులకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను గుర్తించి వాటి గుండా రక్తం సరఫరా కాకుండా ఆపేస్తారు.
దీంతో కణితికి రక్తం అందకుండా పోతుంది. దీంతో ఫైబ్రాయిడ్ కణితి క్రమంగా ఎండిపోయి చివరకు రాలిపోతుంది. ఎంబోలైజేషన్ ప్రక్రియను గర్భసంచి తొలగించడానికి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఈ విధానం పెళ్లి కాని అమ్మాయిలకు బాగా ఉపయుక్తంగా ఉంటుందని చెబుతారు నిపుణులు. ఫస్ట్ అసలు ఏంటంటే యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటే, యూట్రైన్ ఆర్టరీకి అంటే మనం ఏదైతే ఈ ఫైబ్రాయిడ్ అయితే ఏర్పడిందో మన యూట్రస్లో, అంటే గర్భాశయంలో ఏదైతే ఈ గెడ్డలు ఏర్పడినాయో, ఈ గెడ్డని మనము ఈ ఫైబ్రాయిడ్స్ని మనము ఆ వెళ్ళే రక్త ప్రసరణని సెలెక్టివ్గా అంటే ఆ చిన్న రక్తనాళాన్ని మనం బ్లాక్ చేయటం అనేది జరుగుతుందండి. ఎలా బ్లాక్ చేస్తాము? కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు ఉంటాయి, లైక్ గ్లూ కానీ లేకపోతే పీవీఏ పార్టికల్స్ అని. ఈ పార్టికల్స్ వేసి మనము ఆ సెలెక్టివ్గా ఆ రక్తనాళాన్ని మాత్రమే బ్లాక్ చేస్తాం. సో ఆబ్వియస్గా రక్త ప్రసరణ ఆగిపోతే ఏమవుతుంది? సేమ్ మనకి బాడీలో ఎక్కడైనా రక్త ప్రసరణ ఆగిపోతే అది కుచించుకుపోవడం జరుగుతుంది. అలాగే ఈ ఫైబ్రాయిడ్ అనేది కూడా వెంటనే మాయమైపోవడం జరుగుతుంది. దానివల్ల వచ్చే బ్లీడింగ్ అనేది కూడా తగ్గిపోతుంది, దాని సైజ్ తగ్గిపోవడం జరుగుతుంది, దానివల్ల వచ్చే కంప్రెషన్ సింటమ్స్ తగ్గిపోతాయి. సో ఇలాంటివి అన్నీ తగ్గిపోయి మళ్ళీ మన యూట్రస్ నార్మల్గానే ఉంటుంది. సో దీనివల్ల మనము మేజర్గా ఏమీ సర్జరీ లేకుండా ఒక చిన్న ప్రొసీజర్, ఒక చిన్న సూదితోనే చేసుకునే ఒక ప్రొసీజర్ ద్వారా మనము యూట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది చేసుకోవచ్చు. ఎంబోలైజేషన్ పద్ధతిలో చాలా వరకు రిజల్ట్స్ చాలా బాగున్నాయండి. మేము ఫాలోఅప్ ఎంఆర్ఐ స్కాన్స్ కూడా చేస్తున్నాము. సో అలాంటి వాళ్ళల్లో చాలా బెటర్గానే ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే ఒక్కొక్కసారి వేరే ఫైబ్రాయిడ్ కూడా మళ్ళీ పెద్దదవటం అలా జరుగుతూ ఉంటుంది హార్మోన్ల ఇన్ఫ్లుయెన్స్తో. అలాంటి వాళ్ళల్లో మళ్ళీ దానికి కూడా ఎంబోలైజేషన్ చేసుకుంటాం అనేది జరుగుతుంది. కానీ చాలా మందిలో చక్కటి రిజల్ట్స్ ఉన్నాయి. ఈ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ చేయించుకోవచ్చు. ఈ చికిత్స తర్వాత చాలా శాతం ఈ ఫైబ్రాయిడ్స్ అనేది పెరిగే అవకాశం ఉండదండి. ఎందుకంటే రక్త ప్రసరణ మనం కంప్లీట్గా అది వెళ్ళేది మనం ఆపేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఇవి రావడానికి ఛాన్స్ అనేది మళ్ళీ పెరగడం అనేది ఉండదు. కానీ కొత్త ప్రదేశంలో రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది మనకి అది వేరే జబ్బులాగా. సో అలాంటిది వచ్చినట్టయితే కూడా దానికి ట్రీట్మెంట్ మనము చేసుకోవచ్చు. ఫైబ్రాయిడ్స్ని తొలగించే ఎంబోలైజేషన్, లాప్రోస్కోపిక్ వంటి ఆధునిక చికిత్సల్లో కోతల భయం ఉండదు. కేవలం చిన్నపాటి రంధ్రాలు మాత్రమే చేస్తారు. నొప్పి ఉండదు. ఇన్ఫెక్షన్ల బెడద ఏమాత్రం ఉండదు. రోజుల వ్యవధిలోనే ఇంటికెళ్ళిపోవచ్చు. చాలా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. కెమెరాతో చూసే ఈ విధానంలో కంటికి కనిపించని శరీరంలోని అతి సూక్ష్మమైన భాగాలు కూడా 10 రెట్లు పెద్దవిగా కనిపిస్తాయి. దీనివల్ల ఎంబోలైజేషన్, లాప్రోస్కోపిక్ సర్జరీని ఎంతో నిక్కచ్చిగా, సులువుగా చేయటం సాధ్యమవుతోంది.